అనిపిస్తే పెట్టిపోతే నేను చదువుకుంటుంటే బిడ్డని ఈ రాష్ట్రం అందరికి చెప్తున్నాడు పిల్లలు ఉన్నది ఎందుకు చెప్తున్నారు ఇట్లా పిల్ల వచ్చంటే పెట్టండి తల్లు చదువుకుంటారు మేము చదువుకుంటాం కన్న తల్లులే చదువుకుంటాం బిడ్డలు ఎందుకు చెప్తున్నాయ్యా అక్కడ పనుంటుంది అక్కడ పనుంటుంది నేను కడుపులో అది బిడ్డ బతికిపోతుండే తలుపు తీయలేడు మొత్తం చంపేదాకా పక్కనే కూర్చున్నాడు వాళ్ళ కుటుంబం వచ్చి ముందే చంపిపోయారు వాళ్ళ అన్నదమ్ముల తల్లి వచ్చి ముందే చంపిపోయారు చాక్కున్నాడు ఇంట్లో అయితే మా అత్త కిటికీలకి చూసుకుంటా మా అత్తమ్మ నాన్న కనిపించకపోతే పారిపోతాని చూసుకుంటా కొల్లం పెట్టుకున్నాడు నేను 10 సార్లు తలుపు తీయ్యా తలుపు తీయ్యా తలుపు తీయ్యా అంటే ఓల సౌండ్ వస్తలేదు ఇంట్లోకెళ్ళి నేను అనుకుంటున్నా ఓల సౌండ్ వస్తలేదండి ఇంట్లో అయితే ఎంత అందగా దొల్లిలేదు కదా లొల్లి పెడుతుంది ఈ అన్నాడు మా అమ్మని బిడ్డను చంపేయమన్నారు బరాబరి చంపేస్తున్నాడు మా అన్నదమ్ములు మా అమ్మని బిడ్డను చంపేయమన్నారు బరాబరి చంపేస్తానన్నాడు అంటే నా బిడ్డను చంపడేందుకు నువ్వు వెళ్ళిపోయి ఇంట్లోకి నువ్వు వెళ్ళిపో నాకు ప్రెగ్నెంట్ వద్దు ఏమద్దు నా బిడ్డని నీ ఇంటి మీద చదువుకుంటా ఎవరికి ఇచ్చి లెక్క చెయ్య నా బిడ్డ నేను చదువుకుంటా నేను చచ్చిపోతా నా బిడ్డని నా ఎవడ చచ్చిపోతా ఎవడు నా బిడ్డను చంపడానికి నా బిడ్డను చంపడానికి ఎక్కడ అలా కుటుంబం అంతా రావాలా అలా నరకాల నాటి రోడ్డు మీద నడుపుతూనే నా బిడ్డ సేవని టచ్ చేయాలి అందరు నా బిడ్డ సేవ పోతే మాత్రం ఎన్ని సంవత్సరాలు ఈ పాపకి యూట్యూబర్ ఆయనకి చేయడం ఇష్టమేనా ఇష్టమే ఇద్దరు కలిసి రెండు ఫోన్ ఇచ్చిన యూట్యూబ్కు 4 పదిలత్తలో గౌతలేదో చెప్పిండు చెప్తున్నా బిడ్డ చూసావన్నా నేను బతికిస్తా నేను యూట్యూబ్ చూసి నేను బతికిస్తా చిన్నదే పెద్ద నటించి నేను బతికిస్తా అంటే నువ్వు పని చెయ్య నువ్వు పని మంచిగా పెట్టుకున్నావు నీ బలం నా బలం అన్నాడు భార్య భర్తలు ఇంతకుముందు మంచిగానే ఉందిరా మంచిగా బట్టి లొల్లులు అవుతున్నాయి వాళ్ళ కుటుంబం చేయబట్టి వాళ్ళ అమ్మ కుటుంబం చేయబట్టి లొల్లులు అవుతున్నాయి కట్నం పోయమాను సామాన్లు పెట్టమాను ఇత్తడి బిందెలు ఇత్తడి సామాన్లు పెట్టమాను భారీ సామాన్లు పెట్టమాను 10 లక్షలు కట్టండి లేకపోతే చంపిన ఇంటికి రా లేకపోతే నువ్వు వచ్చిన కొడుక ఆయన రాజులు ఒకటేగా పోను 2 లక్ష్మి చిత్తర్ లచ్చి చిత్తర్ లచ్చి అక్కడ ఉండదు గుట్టకున్నారు ఇక్కడ ఉన్నాడు మొత్తం ఇప్పుడు ఈయన ఇంటికి కొట్టినాం ఆ పొలవాడే 1 సైడ్ లవ్ చేసిండు లవ్ చేస్తే ఇంట్లో చెప్పుకుంటే ఇంట్లో ఒప్పుకోకపోతే మందు తాగిందట మందు తాగి 8 రోజులకు అత్తమ్మ మందు తాగిన నేను చచ్చిపోతా 10 లక్షల దాకా మా అమ్మకు కట్టం చేసి ఇచ్చిన ఎలా కొడుతుంది నాకు అసలు అవసరం లేదని అంటుంది అని అంటే నేను ఇయ్య నా బిడ్డను అంట నువ్వు లేదు నేను బతుకన్నాడు నా బిడ్డను కొండవేండు లగ్గం చేసుకున్నాడు ఇంటికి వచ్చిండు అత్తమ్మ నీ కాళ్ళు మొత్తం నన్ను బతికి నా ఇంటి కొను నన్ను బతికి అన్న సరే తీయన్న మా ఇంటి దగ్గర ఆనే ఉంటాడు తెలంగాణ ఉంటాడు తెలంగాణ ఉంటాడు కుక్క లెక్క తిరుగుతాడు ఇక తిరుగుడే మొత్తం పిచ్చిగా లెక్క తిరుగుడే 8 రోజుల కింద స్కానింగ్ వచ్చినట్టు వీడియో పెట్టిరు అప్పుడు అంత బాగానే ఉన్నా బాగానే ఉంది 2 రోజులు జరిగింది 2 రోజులు అమ్మాయిల కంచెల్లోనే ఉన్నది చేసుకున్న కంచెల్లోనే ఉన్నది కానీ గట్టెలలో ఫస్ట్ ఒక ప్రెగ్నెంట్ తీసి తినిపించు దాన్ని అంతాని నాకు తెలకుండా ప్రెగ్నెంట్ తీపించింది దావలకు తెచ్చి మళ్ళీ నెలకు తెలిసింది ఇట్లా ఎందుకు వేసిదానంటే కట్నం పోయింది ప్రెగ్నెంట్ అతను కట్నం పోతేనే నా తల్లి నా ఇంట్లో వారసుడన్నా ఆడపిల్లన్న పుట్టాలంటే నువ్వు నీ అత్త దగ్గరికి వెళ్ళి కట్నం తెస్తేనే నువ్వు పిల్లని కావాలని చెప్పిందంట ఇది రెండో ప్రెగ్నెంట్ ఉండగా చంపిడయ్యా వెళ్ళిపోతే అయిపోయి నా బిడ్డను బతికించుకుంటుంది కదా చచ్చిపోయాక ఇగో తలుపులు కొట్టినా అప్పుడు పొరిపానం ఉన్నది నా బిడ్డది తలుపులు కొడితే తలుపు తీసినా కానీ నేను దావకోలకు ఎత్తుకుని వస్తుంటే నా పిల్ల అప్పుడే బతుకుతుండే ఎంత కొట్టినా సప్పుడు చేయలేడు నువ్వు జాంతరం ఆడుతుంటురేమో అని పోతే నేను సోటి పోయి పన్నా మొత్తం 4 కొట్టినట్టు కొట్టింది ఇంట్లో ఇగో ఇల్ల మొత్తం తుక్కు కొడితే నోట్లకెళ్ళి రాకపోతే ముక్కులకెళ్ళి రాకపోతే మొత్తం వాడుకో ఇల్లంతా రెండింది తీసింటి కింద వారేసి మంచి కింద మీరేమంటారు మరి ఏమంటున్నా వాళ్ళ కుటుంబాన్ని పిలిపియాలా అది కాని కుటుంబం వాళ్ళ తల్లి అన్నదమ్ములు పిలిపియాలా మీరందరూ సాయి అయితే నడి రోడ్డు మీద నరుకుతూనే నా పానం తుడుతుంటది అయినా నేను చచ్చుకుంటున్నా భర్త నా బిడ్డ గురించి వాళ్ళు కూడా నాకు న్యాయం చేయలేరు అనుకో ఈ రాష్ట్రం మీద అందరూ అయితే ఎప్పుడు పోతారు నా బిడ్డ ఎంత అందగత్తయ్యా నా బిడ్డ ఎంత మంచిగా ఉందయ్యా సుక్క ఏం మొగం తెలియదానికి వరన పుట్టింది అది
చిన్న పిల్లలు తిక్కోలని కర్ర ఒకరికి వేసిన ఆడేమన్నా రీతున్నాడా అన్నములు వినిపిర ఏమంటాడు ఏం పెళ్లిళ్ళ ఓట్ల గురించి అడక తినుకుంటా అడక తింటే ఓట్లైన అడక తినుకుంటా ఏం పెళ్లి సపోర్ట్ ఉన్నాడు నీ బిడ్డని చంపేస్తాను నాకు ఒక 100 సార్లు మెసేజ్ పెట్టలే ఫోన్ చేసి 100 సార్లు ఫోన్ చేసి నీ బిడ్డని చంపుతాను దాని కొడుకులు ఏం పెళ్లి సపోర్ట్ ఉన్నదంట వాళ్ళకు సపోర్ట్ ఉండి ఇలా నా బిడ్డని చంపి నేను ఎట్లా బతకాలా నేను ఎన్ని రోజులు నా బిడ్డ 17 సంవత్సరాలు నేను పెంచుకొని మరి నా బిడ్డ తోట వెళ్ళిపోవాలి కదా మొగలు అందరికీ చెప్తున్నా రాష్ట్రం అంతా పిల్లలు అత్తని పిత్త 2 ముట్టని 3 ముట్టని 1 ముట్టకపోని ఇసబెట్టి వెళ్ళిపోవాలా చంపుడు మాత్రం ఇది న్యాయం కాదు నా బిడ్డని చంపినట్టు వాళ్ళని చంపాలి నాకు ఇది ఒకటే కోరిక నా బిడ్డని చంపినట్టు వాళ్ళని చంపాలా ఇప్పుడు అలా నిజబెట్టిరు అనుకో ఈ చట్టమే కాదు ఇది న్యాయమే కాదు ఇంకెంతమంది చంపారు? నా బిడ్డని చంపినట్టు వాళ్ళని చంపిరా ఈ ఊరి కొట్ల చట్టం బరాబరి జైతాల మండలం ఈ కర్మారు హైదరాబాద్ అంతా కరెక్ట్ మనుషులు లేకపోతే వాళ్ళ కింద భయపడ్డోళ్ళు అయిపోతారు వీళ్ళంతా వాళ్ళు నలుగురిని చంపుతూనే వీళ్ళు పోలీసు వాళ్ళు వీళ్ళు మిలిటరీ ఏం వెళ్ళైనా ఎంత దూరం పోయినా కానీ వాళ్ళ కుటుంబం అంతా చంపుతూనే దానికి న్యాయం చేసినట్టు వాళ్ళు ఇప్పుడు వాళ్ళని ఎందుకు చంపాలా అనుకుంటారు మరి నా బిడ్డను ఎందుకు చంపాలా నా బిడ్డ ఇప్పుడు నా బిడ్డ వచ్చినట్టు వాళ్ళు చావాలా ఏం కాదు కదా దానికి ఏం కాదు అట్లా చంపుతుంటే మరి మంచిగా ఉంటది ఇప్పుడు నా బిడ్డ నా కాడు పోతే నేను ఏడతలేనా వాళ్ళ సేవలు కూడా నాకు కంటికి కనిపించాల ఇప్పుడు చంపాలి ఆడ చంపుతనే నేను కళ్ళ నిండా చూస్తా అందరు కావాలి కత్తురు ఎవరన్నా చర్య తీసుకుంటురా ఎవరన్నా పట్టించుకుంటారు వాళ్ళని కాపాడడానికి వచ్చిందా మిలిటరీ ఈ పోలీసు అంతా వాళ్ళని కాపాడడానికి గ్రౌండ్ ఎత్తుర్రా వాళ్ళని బతికించి నా బిడ్డ యావనా నా కడుపు యావనా నా జీవితం చావనా నా భర్తకు కళ్ళు పోయి కంటికి పుట్టి ఏడుతున్నా నేను ఎవరు చూసుకొని బతకాలా నా మొగనంతా పట్టున్నా బిడ్డ 100 పనులు చేస్తుంది నీకు ఎన్నో పిల్లలు? పనులు చేసి నీకు ఎన్నో పెట్టదు పిల్లలు ఎన్నో అమ్మాయి ఒకటి ఆడపిల్ల